స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నేను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగలింత? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడన్నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. Hey guys, lunch కి అందరం శాండన్ లో మీట్ అవుదాం. ఓకే? Come on, show them. Very good place, huh? A small gift. What is this? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చీఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's another thing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను. ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా. గర్ల్స్కి ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే ఏం చేస్తారు? ఏడుస్తావు. అయ్యో, ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బోండావు, తన్ను తింటావు. చెప్పవా ప్లీజ్ బుజ్జి. ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమైతే అది
నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? సైలెన్స్ రా. ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. వద్దని చెప్పానా? చెక్కిచ్చాను. నోరు తుడుచుకోరా. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30 ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీసులో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీసులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్ట్. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా, నీ ఎత్తుందన్నా కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావురా?
విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా ఊకోనా ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా. అలాగేరా. రాయ్ రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు ఏం చేసినా వెరైటీ నేనేం చేసినా వాళ్ళారా. అరే ఊరుకోనా ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రే అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్ ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. ఈ కుందేలు మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది. అమ్మా అబ్బా అయ్యో. పోనీ వీడెంటర్ ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. పద, రా రారా పెదనా. రారా సుందరం. నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని, అల్లుడు గారు వచ్చారు. సరే కానీ పెద్దనా, ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా? ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. పాపం రాత్రి ఎవరో ఎదవలు తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసు.
తెలుసా? అదే ఇప్పుడే మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పావు కదా అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బాగున్నానండి. బావున్నావు సుందరం? ఓకే. హాయ్. హాయ్, అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో. అమ్మా ఇదిగో రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తీర్చుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ మై స్వీట్ హార్ట్. మరి నేను? బాగుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను. ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు పెడుతున్నాయి, కిందకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. హలో, అంకుల్ మళ్ళీ అటు పైకి వెళ్ళి అరే చూద్దాం. ఇప్పుడే కిందకి వెళ్దామా? కింద కాదు, పైకి వెళ్దాం. హరి మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ ఏం కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు ఉండరా. నువ్వు తీరా. తీస్తే ఊపిరి ఆడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. అమ్మోలమ్మో, దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. హరి ఏమిటి వాళ్ళ ఎందుకు ఇంత ఫనీగా బిహేవ్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి అంతే. రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను. అది ఇవాళది కాదు నిన్నటిది కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు, అది కాదు, అది అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ ని పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు పెణికింది. శకునం బాలేదు, పైకి వెళ్ళిపోతాను నేను. కాలు పెడికింది అంతే కదా? డాక్టర్ కిందే ఉన్నారా? అబ్బే జోకేశాను. ఫెంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. మా అల్లుడు రా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం వడ్డు. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసుకుమింది వీడి బ్యాచినరా. ఊరక. మా అల్లుడు నిన్ను కొట్టడం అంటే నిన్ను కొడితే బాగుండదని చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడు పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి మారవేషాలు లేవు. నేను ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్, ఏంటి సుందరం, నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. అది కాదండి, నేను బాగా ఆగండి. అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బారులో పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు. నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. బెటర్. నేను కుందేలు మాంసం తాగడం బార్కి. డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటండి మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్క్ అని నీకెలా తెలుసు? మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్ గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి, 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మహఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా?
ఓకే కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే.